ఓకే, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభు అయిన యేసు నామములో మీ అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నానండి. ప్రభువు బోధకుడా ఒకడొచ్చి ఆయన దగ్గరికి, ధర్మశాస్త్రోపదేశకుడు వచ్చి ఆయన దగ్గరకు వచ్చి శోధిస్తున్నాడు. దేవుడు ఏం చెప్తాడు, ఎక్కడ తప్పు పడతామని శోధిస్తుంటే, బోధకుడా ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. ప్రభువుని అడుగుతాడనమాట. అందుకు ఆయన ఏం చెప్తాడో చూద్దామని, తప్పు పడదామని చూస్తాడు. అప్పుడు ప్రభు అంటారు, నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభువును మాత్రమే సేవింపాలి, ప్రేమింపాలి. అదే ముఖ్యమైన ఆజ్ఞ. ఇంకొకటి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపాలి, రెండవ ఆజ్ఞ. దేవుణ్ణి ఎలా ప్రేమిస్తున్నావో నీ పొరుగు వారిని కూడా ప్రేమించాలి. కానీ మనము ప్రార్థన అంటాము, మందిరానికి పోతాము, దానాలు చేస్తాము, ధర్మాలు చేస్తాము. మరి కొంతమంది చెయ్యరు, అసలు దానం కూడా చేయరు కొంతమంది. మరి తోటోళ్ళు కష్టపడుతుంటే కూడా వాళ్ళ కష్టాన్ని కూడా గుర్తించరు, వాళ్ళకి సహాయం కూడా చెయ్యరు కొంతమంది అయితే. కాబట్టి దేవుణ్ణి ప్రేమిస్తున్నా అని చెప్తారు, కానీ ప్రక్కనున్న మనిషిని ప్రేమించరు. ప్రక్కనున్న వారిని ద్వేషిస్తూ ఉంటారు, తిడుతూ ఉంటారు, వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్తూ ఉంటారు. కానీ దేవుడికి అది ఇష్టం లేదు. దేవుడిని ఎలా ప్రేమించావు, నీ తోటి వారిని కూడా అలాగే ప్రేమించమంటారు ప్రభు. కాబట్టి క్రీస్తుని గూర్చి మీకేమి తోచుచున్నది, ఎవరి కుమారుడని అడిగిన వారు ఆయన దావీదు కుమారుడని చెప్పిరి. అందుకు ఆయన అలాగైతే నీ శత్రువులు నీ పాదపీఠముల వరకు ఉంచు వరకు నీ కుటుంబార్షమున ఉంచమని నా ప్రభువుతో చెప్పిన. మన శత్రువుల్ని దేవుడు తొక్కిపడేస్తాడంట. మనం నిజంగా మంచివారమైతే, సత్యవంతులమైతే, మనల్ని ఎవడైనా శత్రువు మనకుంటే వాడిని అసలు ఉంచడంట దేవుడు. మనల్ని కాపాడుకుంటూ వస్తాడంట. కాబట్టి మన పొరుగు వారిని మనం ప్రేమించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఆమేన్.